రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కూకట్పల్లికి చెందిన సురేందర్ బాబును నిన్న సాయంత్రం కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. బాధితుడి భార్యకు ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసిన దుండగులు 50 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కిడ్నాపర్ల కోసం పోలీసులు నిన్నటి నుంచి గాలించారు. ఈ క్రమంలో ఇవాళ కర్నూలులో సురేందర్ బాబును గుర్తించారు. 2 కిడ్నాపర్లను అరెస్టు చేశారు పోలీసులు. రాయదుర్గం పిఎస్లో 2 కిడ్నాపర్లను విచారిస్తున్నారు పోలీసులు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కూకట్పల్లికి చెందిన సురేందర్ బాబును నిన్న సాయంత్రం కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. బాధితుడి భార్యకు ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసిన దుండగులు 50 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కిడ్నాపర్ల కోసం పోలీసులు నిన్నటి నుంచి గాలించారు. ఈ క్రమంలో ఇవాళ కర్నూలులో సురేందర్ బాబును గుర్తించారు. 2 కిడ్నాపర్లను అరెస్టు చేశారు. రాయదుర్గం పిఎస్లో 2 కిడ్నాపర్లను విచారిస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, కిడ్నాప్ అయిన సురేందర్ను పోలీసులు ఎక్కడ గుర్తించారు? డీటెయిల్స్ ఏంటి? పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ కిడ్నాప్ కేసు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎవరైతే కిడ్నాప్ కి గురైన సురేందర్ని క్షేమంగా పోలీసులు అయితే రక్షించారు. అయితే గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇటు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి కాజాగూడ లేక్ వద్ద సురేందర్ మరొక మహిళతో మాట్లాడుతున్న క్రమంలో అక్కడికి సురేష్ అండ్ టీం అంటే కిడ్నాపర్లు రావడము, అతన్ని లిఫ్ట్ చేసుకొని వెళ్ళడము. సో దాని తర్వాత సరిగ్గా ఇది గురువారము 7 గంటల టైంలో కిడ్నాప్ అనేది జరిగింది. దాని తర్వాత పోలీసులకి 8 గంటలకు సమాచారం అందింది. అంటే 1 గంట తర్వాత పోలీసులకు సమాచారం అందింది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. పూర్తిగా అటు సురేందర్ తన భార్యతో మాట్లాడాడు. నిన్న మొత్తం కూడా తన భార్యతో మాట్లాడుతూ ఇట్లా కిడ్నాప్ సంబంధించి కొన్ని వివరాలు కూడా సురేందర్ చెప్పిన నేపథ్యంలో ఆ ఫోన్ కాల్స్ అనుకోవచ్చు, లేకపోతే టవర్ లొకేషన్స్ ఆధారంగా ఈరోజు సురేందర్ని నల్లమల ఫారెస్ట్ సంబంధించి ఏదైతే కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో నల్లమల ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో సురేందర్ని పోలీసులు గుర్తించారు. ఈ సెల్ టవర్ లొకేషన్స్ ఆధారంగా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు సురేందర్ సంబంధించి కర్నూలు జిల్లాలో ఉన్నట్లు కొంతవరకు సమాచారము అందిన నేపథ్యంలో టీమ్స్గా డివైడ్ అయిపోయి నిన్నటి నుండి కూడా గాలిస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాకు సంబంధించి నంద్యాల అటవీ ప్రాంతంలో ఒక చెక్ పోస్ట్ వద్ద నల్లమల ఫారెస్ట్లో ఉన్నటువంటి ఒక చెక్ పోస్ట్ వద్ద సురేందర్ని గుర్తించడము. సురేందర్ని గుర్తించినప్పుడు అతని వెంట ఒక కిడ్నాపర్ని కూడా అక్కడనే పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఒక కిడ్నాపర్ని అక్కడ అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్కి మొత్తం 4 పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో అతడిచ్చిన సమాచారం ఆధారంగా మరో 2 కిడ్నాపర్లు అక్కడి నుండి వేరే ప్లేస్కి ట్రావెల్ చేశారు. ఎవరైతే కిడ్నాపర్ దొరికాడో అతను చెప్పిన సమాచారం ఆధారంగా మరో 2 కూడా పోలీసులు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. రాయదుర్గం పోలీస్ స్టేషన్కి ఇటు కిడ్నాప్కి గురైన విక్టిమ్ ఎవరైతే సురేందర్తో పాటు కిడ్నాప్కి పాల్పడ్డ మరో 3 వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చారు. అయితే సురేందర్ని ఇక్కడ కాజాగూడ లేక్ వద్ద ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు పోలీసులు కావచ్చు, లేకపోతే సీసీ కెమెరాలో పోలీసులు అబ్జర్వ్ చేశారు. ఆ అమ్మాయితో మాట్లాడుతున్న క్రమంలోనే ఈ కిడ్నాప్ చేసే టీం వచ్చి అతన్ని కిడ్నాప్ చేసింది అనేది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. అయితే సురేందర్ మాట్లాడే అమ్మాయి కూడా అతని వరుసకి చెల్లెలవుతుంది అనేది కూడా పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. సో ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనకి పోలీసుల నుండి ఆఫ్ ది రికార్డ్ అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికైతే విక్టిమ్ని సేఫ్గా రక్షించాము. దాంతోపాటు కిడ్నాప్కి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని కూడా గుర్తించాము. కిడ్నాప్ సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆ అమ్మాయితో అక్కడ కాజాగూడ లేక్ వద్ద సురేందర్ మాట్లాడుతున్న క్రమంలో అతని చెల్లెలను సురేందర్ చెప్తున్నాడు. సో ఆ అమ్మాయికి కావచ్చు, లేకపోతే కిడ్నాపర్లకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే సురేష్కి వీళ్ళిద్దరు అక్కడ మాట్లాడుతున్న విషయం ఏ విధంగా తెలిసింది, కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు అంటే ఫినాన్షియల్ ఇష్యూస్ కారణంగానే కిడ్నాప్కి పాల్పడ్డా, లేకపోతే సురేష్కి కావచ్చు, సురేందర్కి పర్సనల్గా ఏమైనా వేరే ఇష్యూస్ ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. పోలీసులు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి విషయాల్ని రివీల్ చేయడానికి ఇష్టపడట్లేరు. ఈ కేసు సంబంధించి నిన్నటి నుండి కూడా పోలీసులు ఒక గోప్యత పాటిస్తున్నారు. నిన్నటి నుండి కూడా సురేందర్ సంబంధించిన ఆచూకీ కోసము ఆ టీమ్స్గా డివైడ్ అవుతామని చెప్పినప్పటికీ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి నిన్నటి వరకు అయితే చెప్పలేదు. కానీ ఈ రోజు ఆఫ్ ద రికార్డ్ కొంతవరకు
పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి నల్లమల్ల అటవీ ప్రాంతంలో సురేందర్ని గుర్తించి అతన్ని సేఫ్గా ఇక్కడికి తీసుకొచ్చాము. దాంతోపాటు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. కిడ్నాపర్లను కూడా పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు. కిడ్నాపర్లకు సంబంధించి పూర్తిగా అటు సురేందర్కి కిడ్నాపర్లకి ఉన్న రిలేషన్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ మధ్యలో ఉన్న మనస్పర్ధలు ఏంటి, లేకపోతే ఆర్థిక వ్యవహారాల కారణంగానే కిడ్నాప్కి పాల్పడ్డారా, లేకపోతే ఇతరేతర కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక అమ్మాయితో సురేందర్ మాట్లాడుతున్న క్రమంలో కిడ్నాప్కి గురయ్యాడు కాబట్టి ఆ అమ్మాయి సంబంధించి ఆ అమ్మాయి పాత్ర ఏంటి ఈ కిడ్నాప్లో అనే దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికి కిడ్నాపర్లని సురేందర్ని మనం విజువల్స్లో అయితే చూస్తున్నామో ఇదే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో క్వశ్చన్ చేస్తున్నారు. దీంతో పాటు ఎవరైతే అమ్మాయితో మాట్లాడుతున్న క్రమంలో కిడ్నాపర్లు సురేందర్ని లిఫ్ట్ చేశారో ఆ అమ్మాయిని మాత్రం మరొక ప్లేస్లో క్వశ్చన్ చేస్తున్నట్లు మాత్రం మనకి ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. ఇటు సురేందర్ సంబంధించిన తండ్రి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళు మాత్రము ఇటు ఈ కిడ్నాప్ సంబంధించి సురేందర్ కావచ్చు, సురేష్కి కావచ్చు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపైన తమకి ఎలాంటి విషయం తెలియదు. ఎందుకంటే సురేందర్ గత ఒక 2 సంవత్సరాలుగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి అందులో పనిచేస్తున్నాడు, అది మాత్రమే తెలుసు. దాంతోపాటు వీళ్ళ నివాసము సురేందర్ నివాసం కేపీహెచ్బి కాలనీలో ఉంటాడు, రోజు అప్ అండ్ డౌన్ చేస్తుంటాడు. సో అతని కదలికల పైన కూడా సురేష్ అబ్జర్వ్ చేసి కిడ్నాప్కి పాల్పడి ఉంటాడు అనేది పోలీసులు అయితే భావిస్తున్నారు. సో ప్రస్తుతానికి క్వశ్చనింగ్ అయితే కొనసాగుతుంది. పోలీసుల నుండి మనకు అందుతున్న ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ని బట్టి ఈరోజు రాత్రి మొత్తం కూడా క్వశ్చన్ చేసిన తర్వాత ఈ ఎంటైర్ కిడ్నాప్ ఇష్యూకి సంబంధించి రేపు ఒక బ్రీఫింగ్ పోలీసులు చేసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అజయ్.